శ్రీ సత్యసాయి చరణాంబుజ శ్రీ విశేషం శ్రీ శ్రీనివాస పద సన్నిధి చిద్విలాసం విశ్వేశ్వర ప్రముఖ శక్తి వివేక భావం దీవించుగాక సతము వరసిద్ధి దీప్తి వేమనా ఓ వేమనా వేమనా ఓ వేమనా విశ్వదా అభిరామ వేమనా విశ్వమే నీకభివాదం చేస్తున్నది వేమన వేమనా ఓ వేమనా ప్రేమకు స్నేహానికి నీ పద్యాలే అంకితం అనుభవాల అగ్ని పునీతం కద నీ జీవితం మేడి పండు సంఘాన్ని చీల్చి చెండాడిన నీ కలమే వజ్రాయుధం వేమనా ఓ వేమనా బాగున్నారా? శానా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చినట్టు ఉన్నారు. సేదా తీర్చుకుంటున్నారు అన్నమాట. బహుత్ అచ్చా హై, బహుత్ అచ్చా హై. దేఖో నెమ్మది నెమ్మది నెమ్మది. देखो मैं ఢిల్లీ సుల్తాన్ కి ప్రతినిధి హూ. మాకి సలాం చేస్తే మీరు ఢిల్లీ సుల్తాన్ కి సలాం చేసినట్టు లెక్క. చెయ్యండి సలాం. మేం చెయ్యం. మర్యాదగా అడుగుతున్నాం. ముझे సలాం కరో. మేం చెయ్యం. ఎందుకు చెయ్యరు? నేను చాలా మంచివాణ్ణి. మీది దేశమన్నా, హిందూ మతమన్నా, ఇక్కడి ప్రజలు అన్నా మాకు ఎంతో అభిమానం, గౌరవం. ఇక్కడి కవులు కళాకారులు అంటే మాకు ఎంతో ఇష్టం. నేను ఢిల్లీ సుల్తాన్ కి ప్రతినిధిని. నన్ను అవమానిస్తే మా సుల్తాన్ని అవమానం చేసినట్టు లెక్క. మా అధికారానికి అవమానం చేసినట్టు లెక్క. మా రాజు అధికారానికి అవమానం జరిగితే మేమెంత మాత్రం సహించాం. నరికి నరికి పోగులు పెడతాం. బతకనివ్వను, చంపి పారేస్తాన్. కాబట్టి ముझे సలాం కరో. నువ్వు నరికినా చంపినా పోగులు పెట్టినా మేం మాత్రం అడ్డమైన వాళ్ళందరికీ సలాములు చెయ్యము, నమస్కారాలు పెట్టము. ఏమిట్రా ఏమిట్రా మీ ధైర్యం? మీ దగ్గర ఏముందని ఇంత పొగరు, గర్వం? మా దగ్గర అధికారం ఉంది, ధనముంది, రాజ్యముంది. మీ దగ్గర ఏముందిరా? మా దగ్గర వేమన పద్యం ఉంది. పద్యం? పద్యం బోలేతో షాయిరీ. షాయిరీకి ఇంత పొగరు వస్తాది? ఇది పొగరు కాదు, ఆత్మవిశ్వాసం. న్యూన్యతాభావం పటాపంచలై ఆకాశమంత ఎత్తెదిగిన ఆత్మవిశ్వాసం. అది మాకు మా వేమన్న పద్యం వల్ల వచ్చింది. విచిత్రంగా ఉన్నదే. వేమన పద్యంలో
ఇంత ఆత్మవిశ్వాసం వచ్చిందా? ఎలా వచ్చింది? వేమన పద్యంలో ఏం చెప్పినాడు? బోలో బోలో బోలో. గంగి గోవు పాలు గంటెడైనను చాలు, కడవెడైననేమి కరము పాలు. భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా. మేడి పండు చూడ మేలిమైయుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు. పిరికి వాని మదిని బింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమా. వాహ్ వాహ్, అర్థమైనది. మహాకవుల రాతలు మహాపండితులకే అర్థమవుతాయి, కానీ ఈ వేమన్న పద్యాలు సామాన్యులకు కూడా అర్థమవుతాయి. అద్భుతంగా ఉంది. ఇంకొక పద్యం చెప్పండి. నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు, బయట కుక్క చేత భంగపడును. స్థాన బలముగాని తన బలిమి కాదయా, విశ్వదాభిరామ వినురవేమా. విశ్వదాభిరామ వినురవేమా. బహుత్ శుక్రియా. ఎంత గొప్ప సత్యం. మనిషి పుట్టుక పుట్టిన వాళ్ళంతా ఒక్కటేనని చెప్పి మాలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించి న్యూనతాభావాన్ని పోగొట్టిన మహానుభావుడయ్యా మా వేమయ్య. చిన్న కులస్థులమైన మా బతుకుల్ని కూడా తాటాకుల మీదకెక్కించి మేము కూడా గొప్పవాళ్లమే అని నలుగురిలో తలెత్తుకుని తిరిగేలా చేసిన పుణ్యాత్ముడయ్యా మా వేమయ్య. అట్లాగా? ఆయన దయవల్ల మేము నలుగురిలో మర్యాదగా గౌరవంగా బతకగలుగుతున్నాం. అవును, గౌరవంగా బతకగలుగుతున్నాం. ఒక సాదా సీదా ఆద్మీ ఇంతమంది ప్రజలకి దేవుడు అవుతాడు. చిన్న చిన్న మాటలతో చెప్పిన పద్యంలో ఎంత అర్థం ఉంది, ఎంత నీతి ఉంది. ఇలా మాకు కూడా అర్థమయ్యే రీతిలో పద్యం చెబుతున్నాడని మా వేమయ్యను కొందరు పండితులు తిట్టిపోస్తున్నారు. తిట్టిపోస్తున్నారు. అరే, వారు ఎవరు తిట్టిపోయటానికి? ప్రజల భాషలో పద్యం చెప్తూ నీతిని బోధిస్తున్న వేమనకి అండగా మేముంటాం. పండితులు గిండితులు ఏమీ చేయలేరు. ఏది ఇంకొక పద్యం చెప్పి మాకు ఆనందం. ఈసారి నువ్వు చెప్పరా. అనువుగాని చోట అధికుల మనరాదు,
అనుగాని చోట అధికుల మనరాదు కొంచెముండుటెల్ల కొదువ కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా वाह वाह बहुत अच्छा है बहुत अच्छा है అద్భుతం और एक शायरी बोलो మళ్ళీ ఇంకొక పద్యం చెప్పు మక్కాకు పోనే మరి తిరిగి రానేల ఏకమైన కర్త ఎందులేడు అన్నిట పరిపూర్ణుడు అల్లా మహమ్మద్ విశ్వదా ఖామోష్ ఎంత ధైర్యం మీకు మక్కాకు పోవద్దంటాడు మీ వేమయ్యా అయ్యా కోపాన్ని కాస్త పక్కకు పెట్టి కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ పద్యంలోని సారాంశం మీకు అర్థమవుతుంది. అల్లా అన్ని చోట్ల ఉన్నాడు, ఒక్క మక్కాలోనే కాదు కదా అని కదా దీని అర్థం. అయినా సరే మీరు మమ్మల్ని గౌరవించినంత కాలం మేము మిమ్మల్ని ప్రేమగా చూస్తాం. అవమానం చేస్తే మాత్రం నరికి పోగులు పెడతాం. జీ సర్కార్ జరూర్ చెయ్యాలి, లేదంటే ఈ పద్యం జనంలోకి వెళితే మీ పరువు హీనమవుతుంది సర్కార్. మాకు అర్థమైంది, ఇది కుట్ర. మమ్మల్ని మా మతంని హీనం చేసి మాది రాజ్యాన్ని కూలదోయటానికి చేస్తున్న కుట్ర. ఈ వేమయ్య మా సుల్తానును గద్దెదించి ఈ అలగా జన సహాయంతో తాను గద్దెనెక్కి రాజు కావాలని చూస్తున్నాడు. అంతా అర్థమైంది. ఈ కుట్ర ఇలాగే సాగనిస్తే తరువాత విచారించవలసి వస్తుంది. సర్కార్, తక్షణమే తమరు ఏదో ఒకటి చెయ్యకపోతే మీ పరువు పోతుంది సర్కార్. అవును, ఆ వేమనను పట్టి బంధించి తీసుకువచ్చి ఉరిదీస్తాను. శత్రుశేషం ఉండకూడదు. అయ్యా, మా వేమయ్యకు రాజ్యాల మీద రాజభోగాల మీద వ్యామోహం లేదు. వ్యామోహం లేకపోతే ఇంత కుట్ర చేస్తాడు. మేము పరాయి దేశం వాళ్ళం, పరాయి మతం వాళ్ళమనే కదా మా మతం మీద పద్యం ఇట్టా చెప్తున్నాడు. అదే మా మీద మా మతం మీద మంచిగా పద్యం చెప్పమనండి. సన్మానం చేయిస్తాం, సత్కారం చేయిస్తాం, గజారోహణం చేయిస్తాం, గండ పెండేరం తొడిగిస్తాం. సర్కార్, పండితులకు మాత్రమే అర్థమయ్యే రీతిలో పద్యాలు చెప్పి గండపిండేరాలు తొడిగించుకుని గజారోహణ సత్కారాలు చేయించుకుని సంస్కృత వనంలో విహరిస్తున్న సాహితీ మత్తేభాలు భుక్తి కోసం, రక్తి కోసం, ముక్తి కోసం రాస్తుంటే వేషంలోనూ భాషలోనూ అతి నిరాడంబరుడై పట్టు పీతాంబరాలు పక్కన పెట్టి గోచీపాతను ఒంటికి చుట్టుకుని మా వేమయ్య ప్రజల విముక్తి కోసం పద్యాలు చెప్తున్నాడు. దేవభాష కన్నా దేశ భాష, దేశీయ యాస గొప్పవని చాటి చెప్తున్నాడు. మా వేమన్న భావనా సామ్రాజ్యం ముందు మీ ఢిల్లీ సామ్రాజ్యం లెక్కనుంది కాదు. కాలచక్ర భ్రమణంలో చిరస్థాయిగా నిలిచేది
మీ సుల్తాన్ తల మీదున్న స్వర్ణ కిరీటం కాదు. విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ అన్న మా వేమన్న పద్యంలోని సాహితీ మకుటం మాత్రమే, సాహితీ మకుటం మాత్రమే. అయ్యా, ప్రజల కోసం, ప్రజల భాషలో, ప్రజల భావ విముక్తి కోసం మా వేమయ్య పద్యం చెప్తున్నాడే కానీ మీ రాజుల కోసం, రాజ్యాల కోసం మాత్రం కాదు. గండపెండేరాల కోసమో, గజారోహణ సత్కారాల కోసమో, అంతకన్నా కాదు. అసలు మా వేమన్నంటే ఎవరనుకుంటున్నారు? రాజ్యాన్ని, రాజభోగాల్ని ఎడమకాలితో తన్ని ఒక యోగిగా మారినవాడు మా యోగి వేమన. రాజ్యాన్ని వదిలేసి యోగిగా మారాడా? అవును, మా వేమన్న ఒక రాచబిడ్డ. కొండవీటి దుర్గాధిపతి అనవేమారెడ్డి అనుంగు సోదరుడు మా వేమారెడ్డి. వేమారెడ్డి? అవును, వేమన్న కాదు, వేమారెడ్డి. చాలా ఆశ్చర్యంగా ఉంది. అంత గొప్ప వంశంలో పుట్టి రాజ్యాన్ని, అధికారాన్ని, సర్వ సుఖాల్ని పక్కన పెట్టి ఒక యోగిగా మారడం, ఇలా అభాగ్యులకు అండగా సమాజ శ్రేయస్సు కోసం అంకితమైన ఆ ఆదర్శమూర్తి కథ వినాలని ఎంతో కుతూహలముగా ఉన్నది. ఆ మహనీయుని కథ నాకు చెప్పి నన్ను తరింపచేయండి. మీకు సలాం చేస్తాను. మా వేమయ్య కొండవీటి దుర్గాధిపతి అనవేమారెడ్డికి అనుంగు సోదరుడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు గతించారు. అన్నావదిలను ఎంతో అపురూపంగా పెంచి పెద్ద చేశారు. కాని చిన్నతనం నుంచే వేమారెడ్డి ఆలోచనలు, నడవడిక ఒక మహారాజులా కాక భిన్నంగా ఉండేవి. యుక్త వయసు వచ్చిన వేమయ్యకు విశ్వదనే ఆటవెల్లతితో పరిచయం కలిగింది. ప్రేమలో పడ్డాడు. ఆమెనే భార్యగా భావించాడు. కాని ఆమె వెలయాలని, ఆమెతో చేసేది వ్యభిచారమే కాని సంసారం కాదని లోకం కోడై కూసింది, అవమానించింది. మౌనంగా భరించాడు. మూర్తీభవించిన మానవత్వంతో, సర్వమానవులు ఒక్కటేనన్న భావంతో ఒక అంటరాని వాణ్ణి దేవాలయ ప్రవేశం చేయించినందుకు వేమయ్యకు గృహ బహిష్కరణ శిక్ష విధింపచేశాడు రాచగురువు నీలకంఠ శాస్త్రి. వెలయాలు విశ్వద తన ఇంటిలో ఆశ్రయమిచ్చింది. తల్లి అంగీకరించలేదు. తన జీవితం వేమయ్యతోనేనని, ఆయన్నే భర్తగా స్వీకరించానని, చావైనా బ్రతుకైనా ఆయనతోనేనని తెగేసి చెప్పింది వెలయాలు విశ్వద. అయితే పెద్ద కోడలు నరసమాంబ ధరించే ముక్కెరను ధరించమని చెప్పింది విశ్వద తల్లి. తల్లి ప్రేరణతో అమ్మవారి ముక్కెరను కోరింది విశ్వద. వదననడిగి ముక్కెరను తీసుకొస్తానని చెప్పి వెళ్ళాడు వేమన్న. ఇది పవిత్రమైన ముక్కెర. త్రిపుర సుందరీదేవి అనుగ్రహంతో కొండవీటి వారి కోడళ్లు మాత్రమే ఈ ముక్కెరను ధరించాలని చెప్పింది వదిన. ఆ అర్హతను విశ్వదకు ప్రసాదించమని ప్రాధేయపడ్డాడు వేమన. కామంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నావు. నీ విశ్వద ఒంటి మీద ఒక్క నూలు పోగు లేకుండా పూర్తి దిగంబరంగా ఈ కళ్ళతో కాక మనసుతో చూడమని చెప్పి ముక్కెరనిచ్చి పంపించింది వదిన. దిగంబరంగా విశ్వదను చూసిన వేమనకు విరక్తి కలిగి ఇంతవరకు గడిపిన జీవితాన్ని విసర్జించి లంబికా శివయోగి బోధనలతో యోగిగా మారినవాడు మా విశ్వకవి వేమన యోగి. అది సర్కార్, ఒక శిల్పంగా మారిన వైనం, ఒక రాచబిడ్డ సర్వం త్యజించి యోగిగా మారిన వైనం. ఇప్పుడు చెప్పండి సర్కార్, మా వేమయ్య మీ రాజుల్ని పదవీ భ్రష్టుల్ని చెయ్యటానికి, మీ రాజ్యాల్ని కొల్లగొట్టడానికి పద్యాలు చెప్తున్నాడా? చెప్పండి సర్కార్, చెప్పండి. నహి నహి, ఆ మహానుభావుని తూలనాడి అపరాధం చేసినాం. ఆ మహానుభావుడు పద్యం చెప్తున్నది రాజ్యాల కోసం, అధికారం కోసం కాదు, సమాజంలో పేరుకుపోయిన కల్మషాన్ని కడిగి వేయడానికి, మన హృదయాలలో గూడు కట్టుకున్న మాలిన్యాన్ని వదిలించి వేయడానికి, మానవ అంతరాత్మల్ని, అంతఃసీమల్ని ఆధ్యాత్మిక జ్యోతులతో వెలిగించడానికి. అతని పద్యం విన్న నా చెవులు ధన్యమయ్యాయి. అతన్ని దర్శించి నా జన్మను చరితార్థం చేసుకుంటాను. మహానుభావులారా, ఆ మహాత్ముడు ఎక్కడ ఉంటాడు? ఆ పరమ పురుషుని దర్శించాలి. ఎక్కడికి వెళ్లాలో చెప్పండి.
ఆ మహానుభావుడు రేపే తన శరీరాన్ని త్యజించి ఆ పరమాత్మలో లీనం కాబోతున్నాడు. ఆ మహాప్రస్థానాన్ని చూడ్డానికే మేమంతా బయలుదేరి వెళ్తున్నాం. ఆహా మేము కూడా వస్తాం. ఆ పరమయోగిని చూసి తరిస్తాం. పదండి వెళ్దాం. సరే పదండి సర్కార్. ఆట వెలది చందమంటే అంత ఇష్టమెందుకు? ఆట వెలది చందమంటే అంత ఇష్టమెందుకో? విశ్వదా ఆట వెలది వంశజైనందుకో? అభిరాముని పైన నీకు అంత తీపి ఎందుకో? సృష్టిలోన స్నేహమే తీయనిదని తెలిపేందుకో? వేమనా ఓ వేమనా, వేమనా ఓ వేమనా. సజ్జనులు పలికి భాష చల్లగా ఉంటుందని